హనీ వాళ్ళ స్కూల్లో ఏదో రాఖీ సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పి తనైతే రెడీ చేస్తున్నాను. తన స్కూల్కి వెళ్లే ముందు వాళ్ళ డాడీకి కూడా రాఖీ కట్టిందనమాట. రాఖీ అంటే ఓన్లీ సిబ్లింగ్స్కి కాదు కదా, మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ కట్టచ్చు కాబట్టి హనీ వాళ్ళ డాడీకి అయితే కట్టింది. ప్రొటెక్షన్ అన్న మాట వింటేనే చాలా భయం వేస్తుంది. లాస్ట్ 10 days నుంచి అసలు August 9th ఏం జరిగిందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పటి వరకు న్యూస్లో చాలా మంది చూసే ఉంటారు. ఆ డాక్టర్ని మర్డర్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫస్ట్ అది సూసైడ్ అని చెప్పారంట. కాళ్ళు చేతులు విరగొట్టుకొని బట్టలు లేకుండా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవడో ఒకడు దొరికాడంట, అందులో వాడిని చంపేస్తే ఖచ్చితంగా ఈ కేసు ఇక్కడతో క్లోజ్ చేసేస్తారు. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అందరి పేర్లు బయటికి రాబట్టాలి. ఆ డాక్టర్ ఖచ్చితంగా జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. యాజ్ ఏ గర్ల్ పేరెంట్ గా ఒక 10 days నుంచి ఏది ఓపెన్ చేసినా అదే కనిపిస్తే లిటరల్ నా బాడీ షివర్ అవడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. మన ఇండియాలో తప్ప డిఫరెంట్ కంట్రీస్ లో ఇలాంటి వాళ్ళు చాలా యాక్ట్స్ సెక్షన్స్ ఉన్నాయి. అదే మన ఇండియాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. జస్టిస్ ఫర్ డాక్టర్ మోమిత.